పేరట మరి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి నేమే బ్రదర్ ఉండడం చాలా సంతోషం. అదేవిధంగా వారి నాన్నగారు ఉండడాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి మంచి సింగర్, దేవుడు ఆయనకు మంచి వరాన్ని ఇచ్చాడు. మరి పాట పాడితే హృదయాలు కదిలిపోవాల్సిందే. మరి అలాంటి గొంతును దేవుడు సహోదరునికి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి కూడిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్న బ్రదర్ బెంచ్మెన్ బ్రదర్ కుటుంబానికి, అదేవిధంగా కాంతారావు బ్రదర్ సిస్టర్ కూడా వచ్చింది, వారిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమెన్. మరి వచ్చిన బ్రదర్స్ అందరికీ, దైవజనులకు, సొలొమోన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి చాలా వారాలు అయింది, దగ్గర నెల అయింది ఇక్కడికి రాలేక. మరి అన్ని మీటింగ్స్ బట్టి రాలేకపోయాం. మళ్ళా బైక్ మీద వెళ్ళడం చాలా కష్టంగా అయిపోయింది. సరే, మేమైతే ప్రార్థన చేశాం. మరి ప్రభువా, మరి నీ పని నిమిత్తం మరి వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉందని ప్రార్థించినప్పుడు మరి దేవుడు మనల్ని ప్రేమించి మరి మీ దగ్గర రావడానికి ఏమో ఆయన కారు ఇచ్చాడు. మరి ఫస్ట్ మీటింగ్ ఇక్కడికి వచ్చినాం. ఫస్ట్ మీటింగ్ ఇక్కడికే రావడం జరిగింది. మరి ఇప్పటి నుండి ఇక ఆబ్సెంట్ ఏమీ ఉండదు, అంత ప్రజెంటే ఉంటుంది. మరి వస్తూనే ఉంటాం. మరి సోదరుడు కూడా ఎన్నో రోజుల నుండి కోరిక ఉండే మరి ఈ ప్రాంతంలో మరి దేవుని కోసం ఈ వర్తమాన సంఘం ఉండాలని నేమే బ్రదర్ కూడా మరి ఎన్నో రోజుల నుండి ఆయన కోరుకున్నాడు. మరి ఏదేమైనా మరి దేవుడు మన కార్యమును చూస్తాడు. మరి మనము ఏదో ఒక రోజున ఆయన తప్పకుండా ఆయన దిగి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. మరి ఈ విధంగా ప్రార్థించుదాం, అందరం ప్రార్థన చేద్దాం. నేను కూడా ప్రార్థిస్తున్నాను. మరి దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. మరి బ్రదర్ టీచర్ గారు కూడా వారు ఉన్నారు. మరి ఖమ్మం నుండి బాయ్స్ పాస్టర్ గారు అలా బిలీవరు ఈ ప్రాంతంలో టీచర్గా చేస్తున్నాడు ఆయన. మరి ఇంకొక బ్రదరు రాలేకపోయారు. సరే, ఏదేమైనా వారు కూడా 3 వారాలు ఎదురు చూశారనుకుంటా. సరే, ఏదేమైనా దేవునికి స్తోత్రం. మరి ఆహారం ఎక్కడ ఉండనో అక్కడ పక్షిరాజు పిల్లలు పోగగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి మనమందరం ఈ విధంగా కూడుకోవడాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి అన్నీ మార్చేశాడు బ్రదర్, చక్కగా చేశాడు. మరి కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది, టీవీ వచ్చింది, లైట్స్ వచ్చాయి, చాలా బాగుంది ఇప్పుడు. కానీ ఒక్కటే కొరత వచ్చింది, మళ్ళీ 2 ఫ్యాన్లు. వచ్చే వారానికి ఒక 2 ఫ్యాన్లు సెట్ చేస్తే ఇక మనకు డోకా లేదు, ప్రశాంతంగా ఉంటుంది. సరే, దేవునికి స్తోత్రం. మరి చక్కటి ఆశీర్వాదపు జల్లులు వస్తున్నాయి. మరి ఇప్పుడు వర్షంతో కూడా మనకు బాధ లేదు, వర్షం వచ్చినా మనం వెళ్ళిపోవచ్చు. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివాం. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు హెచ్చరిక అనేది లేకుండా ఆయన తీర్పును తీర్చాడు. మరి ఒక మనిషిని ఆయన ఖచ్చితంగా కళ ద్వారానో, దర్శనం ద్వారానో, సేవకుని ద్వారానో, వాక్యం ద్వారానో ఏదో రకంగా హెచ్చరిస్తూ ఉంటాడు ఆయన. మరి హెచ్చరిక లేకుండా హఠాత్తుగా ఏ ప్రమాదాన్ని మన మీద తీసుకురాడు. ఒకవేళ అలా తీసుకొని వస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఎందుకంటే ఆయన చెప్పకుండా చేశాడు కనుక ఆయన ఏ పని కూడా చెప్పకుండా చేయడు. మరి మనము పడుకున్నప్పుడు ఆయన కళల ద్వారా మాట్లాడతాడు. మనకు బైబిల్ ప్రకారం తెలుసు, దేవుడు మాట్లాడే విధానం 3 రకాలుగా ఉంది. ఒకటి కళలు, రెండవది ప్రవక్త ద్వారా, మూడోది వాక్యం ద్వారా మాట్లాడతాడని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కనుక మరి ఏదైనా హెచ్చరిక దేవుడు మనకిచ్చినప్పుడు ఆ సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నా ప్రియమైన సోదరి సోడా, ఆయన హిజ్కియాకు ఒక హెచ్చరికను ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, నీవు మరణించబోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కదిద్దుకో అని చెప్పి ప్రవక్త అయిన యెషయా ద్వారా సమాచారాన్ని పంపించాడు. ఎందుకని ఆయన హఠాత్తుగా ఆయనను చంపడు. ఆయననే కాదు, మనల్ని కూడా ఎవరిని చంపడు. ఆయన ఖచ్చితంగా మనల్ని హెచ్చరిస్తాడు. ఆయన ఖచ్చితంగా మనము సరిదిద్దుకునే టైం కూడా ఆయన మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే హెచ్చరిక అనేది లేకుండా తీర్పు అనేది లేదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శించినప్పుడు, మరి ఆయన కళల ద్వారా మనతో మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడినప్పుడు మరి ఖచ్చితంగా మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, మరి ఈ కళ నాకు ఇలా వచ్చింది, మరి నా లోపల ఏమైనా పొరపాటు ఉందా, మరి నన్ను సరిదిద్దండి, నన్ను సరిచేయండి, నీ వాక్యానుసారంగా నన్ను మార్చండి అని చెప్పి మనం దేవుని దగ్గర ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేయాలి. అందరం ఆమేన్ చెప్దామా? మరి నా ప్రియమైన సోదరి సోదరుడు, ఇక్కడ మనం గమనించినట్లయితే నోవు దినములో కూడా ఒక హెచ్చరికను ఆయన ఇచ్చాడు. మరి వర్షం రాబోతుంది, మీరు ఓడలోకి రండి అని ఒక ఓడను తయారు చేయించాడు. మరి అంతకుముందు మనం చూసినట్లయితే వర్షము భూమి కింది నుండి వచ్చి తడిపేదని బైబిల్లో రాయబడ్డది. ఆవిరి వలె వచ్చి తడిపేది, అది పైనుండి వచ్చేది కాదు.
అయితే ఒక వింత వర్తమానాన్ని నోవహు తీసుకొని వచ్చాడు. వింత వర్తమానం, ఎవరు దాన్ని నమ్మేది కాదు. అది మరి సైన్స్ కూడా దాన్ని రుజువు చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూశారు, అక్కడ అసలు నీళ్ళే లేవని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ నోవహు అయితే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఆయన దాన్ని నమ్మి దేవుడు చెప్పాడు గనక ఆయన ప్రారంభించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సైన్స్ ఏమనుకుంటుందనే దాన్ని ఆయన చూడలేదు, కానీ దేవుడు ఏం చెప్పాడో దాన్ని మాత్రమే ఆయన చూశాడు. ఒకవేళ డాక్టర్లు నువ్వు చచ్చిపోవచ్చు అని చెప్పొచ్చు, లేకపోతే నీకున్న ఈ థైరాయిడ్ ఇంకా కొంచెం పెరిగిందనొచ్చు, లేకపోతే క్యాన్సర్ పెరిగిందనొచ్చు, ఇక నీ పని అయిపోయింది, ఇదిగో దేవుడు తప్ప ఎవరు సహాయం చేయలేరనొచ్చు. అయితే నువ్వు నిజంగా దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఎందుకని ఆయన సెలవిచ్చాడు, నేను పొందిన దెబ్బల చేత నేడు మీకు స్వస్థత వచ్చింది. అందరం ఆమేన్ చెప్దామా? నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఆయన ఆల్రెడీ నిన్ను స్వస్థపరిచాడు. 2000 సంవత్సరాల క్రితమే నీవు అనుభవిస్తున్న ఆ రోగం నిమిత్తము ఆయన గాయములను పొందుకొని ఉన్నాడు కనుక ఆల్రెడీ ఆ స్వస్థత కోసం ఆయన వెల చెల్లించాడు. ఇప్పుడు దాన్ని మనం అంగీకరించడమే ఉన్నది. అందరం ఆమేన్ చెప్దామా? కనుక మరి దేవుని యొక్క ప్రవక్త అన్నాడు, దేవుడు గాక వర్షం వస్తుందని చెప్తే ఈరోజు నా గొడుగు తీసుకొని బయటకు వెళ్తాన్నాడు. ఆయన బయట ఎండ ఉండొచ్చు, కానీ దేవుడు నాతో చెప్పాడు ఈరోజు వర్షం రాబోతుందంటే విపరీతమైన ఎండు ఉండొచ్చు, అసలు మబ్బే లేకుండా ఉండొచ్చు, కానీ దేవుడు నాతో చెప్పాడు కనుక ఖచ్చితంగా నా గొడుగును పట్టుకొని వెళ్తా. ఎవరైనా నన్ను అడిగారనుకో, ఏంటి గొడుగు తెస్తున్నావు ఎండ కోసమా అంటే, లేదు వర్షం రాబోతుందని చెప్తాను నేను. ఎందుకంటే దేవుడు తన మాటను నిలబెట్టుకున్న వాడై ఉన్నాడు. ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు నాతో చెప్పాడు అనుకో, ఈ సంవత్సరం నువ్వు పంట వేయకు, మరి పంటలు పండవని నాతో చెప్పాడు అనుకో, వర్షాలు విపరీతంగా ఉన్నా నేను పంట వేయనన్నాడు. ఎందుకైనంటే వర్షాలతో కాదు, ఒకవేళ నీవు దేవుడు చెప్పిన వినకుండా వేస్తే నీ పంట ఎదగదు, నీ పంట రాదు. కనుక నా ప్రియమైన సోదరుడా, దేవుడు నోవహుతో చెప్పినప్పుడు దాన్ని నమ్మాడు, వెంటనే ఆయన పనిలోకి దిగాడు. అందరు మామేం చెప్దామా? మరి ఈయన సరాసరిగా ఆ కొండ దగ్గరికి పోయి చక్కగా ఆ యొక్క ఓడను తయారు చేయడం మొదలుపెట్టాడు. మరి ఎలాంటి కర్రతో ఆయన తయారు చేస్తున్నాడంటే, సిద్ధిసారపు మ్రాణం తీసుకొచ్చిండు ఆయన. ఆమేన్ చెప్దామా? అది ఎలా ఉంటుందంటే మానవునికి వెర్రిగానే ఉంది. ఎందుకంటే ఆ కర్రకన్నీ హోల్స్ ఉంటాయి. అది నీళ్ళలోకి కాక వెళ్తే ఆ నీళ్ళన్నీ పీల్చుకొని ఇది మునిగిపోతుంది. మరి వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఓడలు చేశాం, ఈ కర్రతో చేశాం, మునగని కర్రతో చేశాం, నీవు మాత్రము మునిగే కర్రతో చేస్తున్నావు, ఇది నీళ్ళ మీద ఎంత మాత్రం తేలదు అని చెప్పి వాళ్ళు అన్నారు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? నా దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నాను. హల్లెలూయా. అది మునుగదా నాకు సంబంధించింది కాదు. వాక్యములో ఆయన సెలవిచ్చాడంటే నా ఓడ మునుగదు. ఆమేన్. ఎప్పుడైతే దాన్ని తయారు చేశాడో మరి దానికి దేవుడే ప్లాన్ ఇస్తున్నాడు. ఇంజనీర్ దేవుడే. నోవహు కిటికీ ఇక్కడ పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? 3 అంతస్తుల పైన పెట్టమన్నాడు. మరి అక్కడ మనలాంటి జ్ఞానులు ఉంటే ఆయన అనేవాళ్ళం, ప్రభువా కిటికీలు సైడ్కు ఉంటాయి కానీ పైన ఉంటాయా అని ఆయన అడిగేది. కానీ నోవహు అయితే దేవుని వాక్యం మీద ఆధారపడి తీసుకుపోయి పైన పెట్టాడట. అంటే దేవుడు ఏం చెప్తే దానికి ఆమేన్ అనాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఇది ఇంతే అంటే అది అంతే అని చెప్పాలి మనము. దానికి తర్జుమా చేయడానికి లేదు, సొంత అనువాదం లేదు. దేవుడే తన వాక్యానికి అనువాదికుడై ఉన్నాడు. ఏ మనిషి కూడా దాన్ని అనువదించే పరిస్థితి లేదు. అందరం ఆమేన్ చెప్దామా? కనుక నా ప్రియమైన సోదరుడా, ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగానే అందరినీ ఓడలోకి రమ్మంటే 120 సంవత్సరాలు బోధించాడు ఆయన. ఒకటే వర్తమానం. వాళ్ళకి ఎంత బోరు కొట్టి చెవులు తూట్లు పడిపోవచ్చు. ఓడలోకి రండి, ఓడలోకి. ఇంకో వర్తమానమే లేదు, ఒకే ఒక వర్తమానం, ఓడలోకి రండి, పైనుండి వర్షం పడబోతుంది, ఓడలోకి రండి, లేకపోతే చచ్చిపోతారని చెప్పాడు. నా ప్రియమైన సోదరుడా, వాళ్ళు విని 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 విసుగు పుట్టింది. వాళ్ళు అన్నారు, ఈ ముసలునికి ఎక్కడో పిచ్చిలేసినట్టుంది, వర్షం ఎక్క నుండి వస్తుంది, ఈ ఓడ సంగతి ఏంది, కనీసం ఈయన భార్య కూడా ఈయనకు చెప్పట్లేదు, ఇన్ని సంవత్సరాల నుండి ఈయన పని అంతా పోగొట్టుకొని ఓడ పనిలో కూర్చున్నాడు, ఈయన వర్షం ఎక్కడ వస్తుందని చెప్పి వాళ్ళు ఆయన ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అయితే నా ప్రియమైన సోదరుడా, దేవుడు చెప్పినట్లుగానే ఒక రోజున వర్షం పడడం ప్రారంభమైంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశాలైన గతిస్తాయి కానీ ఆయన మాటలు గతించవు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తానంటే స్వస్థపరుస్తాడు అంతే. ఒకవేళ నీ రోగంతో చచ్చిపోయినా నిన్ను లేపుతాడు ఆయన. ఆమేన్ చెప్దామా? ఎందుకంటే చనిపోయిన లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడు, ముక్కంతా
పురుగులు తిన్నాయి, చెవులన్నీ పురుగులు తిన్నాయి, బాడీ అంతా మొత్తము మెల్ట్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఇక ఆయన పని అయిపోయింది. 4 రోజులు అంటే స్మెల్ వస్తుంది మనిషి, చాలా భయంకరంగా ఉంటుంది. మరి 3 రోజులలో ఏదో ఒకటి చేసి లేపిండు అని అంటారని ఆయన వచ్చుడే 4వ రోజు దిగిండు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరికి అవకాశం ఇచ్చే దేవుడు కాదు, ఆయన విమర్శకులకు అవకాశం ఇచ్చే దేవుడు కాదు. ఆయన 4వ రోజు వచ్చి అన్నాడు, లాజరు బయటికి రమ్మని పిలిచాడు ఆయన. హల్లెలూయా. మరి ఆ రోజు ఆయన ఎంత శక్తివంతమైన దేవుడో, ఆ రోజు ఎంత ఘనుడో, ఈ రోజు అదే శక్తి గల దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. అందరం ఆమేన్ చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రోజున మనం గమనించినట్లయితే మరి దేవుని యొక్క వాక్యం మీద మనం పూర్తిగా ఆధారపడాలి. మానవుని యొక్క ఆలోచన ఎప్పుడైనా చంపేస్తుంది, మనిషి యొక్క ఆలోచన ఎప్పుడైనా మనల్ని చెడగొడుతుంది. అందుకని ఒక మనిషి తప్పుగా ప్రారంభం చేసి రైట్గా బయటికి రాలేడు. అర్థమైందండి? తప్పుగా మనం పనిని ప్రారంభించి రైట్గా బయటికి రాగలమా? రాలేం. అది కష్టమైన పని. ఒక తప్పెనకి ఇంకో తప్పు, ఇంకో తప్పెనకి ఇంకో తప్పు, ఇంకో తప్పెనకి ఇంకో తప్పు. ఎందుకంటే స్టార్ట్ చేసిందే తప్పుతో స్టార్ట్ చేశాం కాబట్టి మళ్ళీ రిటర్న్లో మనం రైట్లో రాలేం. అయితే ఇప్పుడు నువ్వు రైట్లో రావాలంటే రైట్గా స్టార్ట్ చేయాలి. నువ్వు కరెక్ట్గా దేవుని వాక్య ప్రకారం బయలుదేరినావు అనుకో, మళ్ళీ వాక్యమును పట్టుకొని నువ్వు బయటికి రాగలవు. వాక్యం లేకుండా నువ్వు లోపలికి వెళ్ళిపోయి వాక్యం పట్టుకొని ఎంత మాత్రం నువ్వు రాలేవు. ఆమెను చెప్దామా? ఎందుకంటే ఒక వ్యక్తిని కాల్చేటప్పుడు ఆ బుల్లెట్ ఇట్లా షూట్ పెట్టి ఇక్కడికి ఇలా జరిగింది అనుకో, కొంచెం అది పోయేటప్పుడు చాలా దూరము మిస్ అయిపోతుందట. అది కరెక్ట్గా వెళ్ళలేదు. అదేవిధంగా నా ప్రియమైన సోదరుడా, ఈరోజు మనం తీసుకున్న నిర్ణయము రేపు తప్పు అనిపిస్తుంది. ఎంతమందికి అనిపించింది? ఎవరికైనా అనిపించింది అట్లా? అప్పుడు మనకు అనిపిస్తుంది ఏమనంటే, నా జ్ఞానం మీద నేను ఆధారపడాలి, నా తెలివితేటల మీద నేను ఆధారపడాలి, నేను అనుకున్నదే చేయాలి. రైట్ అనిపిస్తుంది. ఆ ఏజ్ని బట్టి అట్లాంటివి ఉంటాయి. కానీ కొంచెం ఏజ్ దాటిన తర్వాత నేను అలా చేయకపోతే బాగుండు, నేను అమ్మాయిని చేసుకోకపోతే బాగుండు, నేను ఇలా స్టెప్ వేయకపోతే బాగుండు, లేకపోతే నేను ఈ విధంగా ప్రవర్తించకపోతే బాగుండు. ఒకవేళ నాకు దేవుడు మరొక జీవితం ఇస్తే ఇప్పుడన్నా నేను కరెక్ట్గా స్టార్ట్ చేస్తాను అనుకుంటాం, కానీ మరొక జీవితం లేదు. ఆమె చెబుదామా? మరి మళ్ళీ రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు. నా ప్రియమైన సోదరుడు, ఏమన్నా ఉంటే అక్కడ కరెక్ట్గానే ఉంటాం. ఇక్కడ నువ్వు దేవుని వాక్యంతో సిద్ధపడ్డట్లయితే అక్కడ కరెక్ట్గా ఉంటాం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నీ మీద నీవు ఆధారపడితే ఆ రోజు నీ మీద నువ్వు ఆధారపడ్డావు, ఈరోజు తప్పు అనిపిస్తుంది. అదే అప్పుడు ఆలోచించింది నువ్వే, ఇప్పుడు ఆలోచించేది కూడా నీవే. కానీ ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని ఎప్పుడు అర్థమైంది? కొద్ది సంవత్సరాల తర్వాత మనకు అర్థమైంది. అందుకనే మన మీద మనం ఆధారపడకూడదు, మన నిర్ణయాలపైన మనం ఆధారపడకూడదు, మన స్వబుద్ధి పైన మనం ఆధారపడకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడొద్దు. ఆమె చెబుదామా? కానీ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద మనం ఆధారపడాలి. మన భవిష్యత్తు తెలిసిన ఆయన మీద మనం ఆధారపడాలి. మన భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టాలి. ఆయన మన జీవితం యొక్క ప్రణాళికను సరిగ్గా తీసుకువెళ్ళే దేవుడై ఉన్నాడు. ఆమె చెబుదామా? మన మీద మనం ఆధారపడితే అన్ని సమస్యలే, కానీ మనం ఆయన మీద ఆధారపడవలసి ఉన్నది. అందరం ఆమె చెబుదామా? మరి ఒకరోజు ఒక చిన్న కూతురు తండ్రిని అడిగిందట, డాడీ నాకు చాక్లెట్స్ కావాలని అడిగిందట. ఓకే అమ్మా పా అని చెప్పి కిరాణం తీసుకెళ్ళాడట. మరి ఆ కిరాణం దగ్గర ఆ డబ్బాలో అన్ని చాక్లెట్స్ ఉన్నాయి. తండ్రి ఏమన్నాడంటే, నీ చేయి పెట్టుకొని నీకు ఎన్ని వస్తాయని తీసుకో అన్నాడట. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా తెలుసా? లేదు డాడీ నేను తీసుకోను అన్నదట. ఎందుకు తీసుకో? కావాలన్నావు కదా, నీకు ఎన్ని వస్తాయో నీ చేతిలో, నీ పిడికల్లో ఎన్ని పడతాయో అన్ని తీసుకో అన్నట. అప్పుడు ఆమె అన్నదట, లేదు డాడీ నువ్వే తీసి అన్నదట. ఎందుకంటే ఆమె చేయి గింత ఉంటుంది, ఈయన చేయి ఇంత పెద్దగా ఉంటుంది. అదేవిధంగా మనం అడుగుతేనో గింతే వస్తుంది, కానీ దేవుణ్ణే ఇవ్వమన్నాం అనుకో ఇంత ఇస్తాడు ఆయన. మనం ఊహించిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమె చెప్దామా? వాక్యంలో ఉందా? మనం ఊహించిన దానికంటే ఆయన మనకు అధికంగా ఇస్తాడు ఆయన. కాబట్టి మనం ఆ పెద్ద చేయగలిగిన దేవుణ్ణి మనం అడగాలి. నేను అడిగితే చిన్న చిన్న కోరికలు అడుగుతా ప్రభువా, కానీ నీవు నాకు ఇస్తే పెద్దది నాకు ఇవ్వగలవు, నన్ను గొప్పగా ఆశీర్వదించగలవు, నన్ను గొప్పగా దీవించగలవు అని చెప్పి మనం నిజంగా దేవుని మీదనే ఆధారపడాలి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి ఎన్నడూ కూడా సిగ్గుపడడు. మన మీద మనం ఆధారపడితే చాలా సమస్యలోకి వెళ్ళిపోతాం, ఇబ్బందులోకి వెళ్తాం, కష్టాల్లోకి వెళ్తాం. కానీ దేవుని మీద ఆధారపడ్డవాడు సిగ్గుపడనే పడడు. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా,
ఈరోజు మనం గమనించినట్లయితే మరి ప్రవక్త పక్కన ఎప్పుడు ఒక దూత ఉండేదట. అది రైట్ సైడ్ ఉండేదట. ఆ దూత కుడివైపు ఉండేదట. మరి ఎవరైనా రోగులు వస్తున్నప్పుడు ప్రవక్త అనేది కొంచెం ఆగండి, మరి ఆయన ఇంకా రాలేదు, కొద్దిసేపు ఆగండి, ఆయన వచ్చాడంటే మీరు రండి అంటాడు ఆయన. ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఇప్పుడు మీరు లైన్గా వచ్చేయండి అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా వస్తుండగా కుడివైపు నుండి లైన్ వస్తుంది. వారు వచ్చే ముందు దూతను కలుసుకొని తర్వాత వాళ్ళు ప్రవక్త దగ్గరకు వస్తారు. ఎప్పుడైతే వారు దూతను కలుసుకొని ప్రవక్త దగ్గరకు వస్తారో ఆల్రెడీ స్వస్థతను పొందుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. మరి ఎంతమందికి తెలుసు మన చుట్టూ కూడా దూతలు ఉన్నాయని, మన ప్రక్కన కూడా దూతలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఎందుకంటే నీ పాదములకు రాయి తగలకుండా నేను నా దూతలకు ఆజ్ఞాపించదును అన్నాడు ఆయన. ఆమెను చెప్దామా? మరి మన టాలెంట్ని బట్టి మనం యాక్సిడెంట్ తప్పించుకోవట్లే, తప్పకుండానమ్మా. నేను ఒక యాక్సిడెంట్ అయ్యేది మాకు వరంగల్, భయంకరమైన యాక్సిడెంట్. మేము ఇటు నుండి వస్తున్నాం, వాళ్ళు ఇట్లా స్ట్రేట్గా స్పీడ్ మీద వస్తున్నారు. కానీ నాకు తెలుసు నాకు యాక్సిడెంట్ కాదని. ఎందుకో తెలుసా? పరలోక సైన్య సమూహాలు నా చుట్టూ ఉన్నాయి. ఆమెనంటారా? ఒకవేళ కింద పడ్డా పెద్ద దెబ్బలు ఆయన ఏం తగలనీయడు, ప్రాణ నష్టం ఆయన చేయనీయడు. ఎందుకంటే ఆయన మనకు కాపుదలగా ఉన్నాడు. మనం చాలా సార్లు అంటాం, లక్లో బయటపడిన పాస్టర్ గారు, లక్కు లేదు పిక్కు లేదు. నువ్వు లక్ అంటే పైకి పోతావు. ఇక దేవుని కృపను బట్టి నేను బయటపడ్డా, దేవుని కృపను బట్టి చిన్న దెబ్బలతో బయటకు వచ్చా. నేను అనుకున్నా అయిపోయింది. వాళ్ళు వచ్చే ఆ స్పీడ్కు నాకైతే ఏం భయం లేదు, కానీ వాళ్ళే అరుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళే భయపడి వణికిపోతున్నారు. కానీ తీరా వచ్చి చూశారకో అది మరి వాస్తవానికి అయితే తగిలిపోవాలి. ఏమంటారు బ్రదర్, ఇదేం బ్రదర్? కానీ అదే తప్పిపోయింది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నా ప్రక్కన ఎవరో ఉండి ఇట్లా నెట్టేశారు. అటు పోరా, ఇక్కడ తగలద్దు, ఈ బండి తగలద్దు, ఇంకో బండి చూసుకో. ఎందుకంటే ఆయన మన చుట్టూ కాపలిగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఆయన దూతలు మన చుట్టూ ఉంటారని. ఎందుకంటే ఆయన దూతలు మనకు కావలిగా ఉన్నారని వాక్యంలో రాయబడ్డది. అయితే దూతలు ఉండడాన్ని బట్టి దూతలను మనం ఆరాధించేది కాదు, కానీ దేవుణ్ణి మనం ఆరాధించవలసినది. దేవదూతలను ఆరాధించేది లేదు, ప్రవక్తను ఆరాధించడం తప్పు. అయితే మనం దేవుణ్ణి ఆరాధించవలసినది. ఆయనే తన దూతలను మనతో ఉండమని ఆజ్ఞాపించాడు. వారు మన చుట్టూ ఉంటారు. ఎలా ఉంటారు? కనబడని విధంగా ఉంటారు, అదృశ్యమైన రూపంలో ఉంటారు. కానీ ఎప్పుడైనా మనకు ఆపద వచ్చేదనుకో రంగంలో దిగి వస్తారు వాళ్ళు. ఎందుకంటే మనం ఎవరమో కాదు, నా ప్రియమైన సోదరుడు, మనం అబ్రాహాము కుమారుని కాదు, లేకపోతే ఇంకెవరు కుమారులమో కాదు, కానీ మనం దేవుని యొక్క కుమారులమై ఉన్నాం, దేవుని యొక్క రాజ్య సంతానమై ఉన్నాం. ఆయన తన పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఆయన తన కాపుదలను మనకి ఇచ్చాడు, తన దూతలను మనకు కాపలుగా ఇచ్చాడు ఆయన. అందరూ మామని చెప్దామా? అందుకని ఎప్పుడు కూడా నేను లక్కులో బయటపడ్డా అండి, నా అదృష్టం మంచిగుండి బయటపడ్డా, లేకపోతే అయిపోయేదే నా పని. అదృష్టం కాదు, అదృష్టాల మీద ఆధారపడద్దు, లక్కుల మీద ఆధారపడద్దు. దేని మీద ఆధారపడాలి? దేవుని కృప మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఆయన కృపను బట్టి నేను బ్రతుకుతున్నా, ఆయన దయను బట్టి నేను బ్రతుకుతున్నానని ఆయన కృప మీదనే ఆధారపడాలి. కానీ మన యొక్క అదృశ్యాలను బట్టి మనం ఆధారపడకూడదు. అది సరి అయినది కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, మరి ఈరోజు గమనిస్తే దావీదు అనేక మందిని చంపేశాడు ఆయన. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఏముంటుందో దావీదు దాన్ని చేస్తాడట. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. చాలాసార్లు మన గురించి మనం చెప్పుకుంటాం, కానీ మన గురించి దేవుడు చెప్తున్నాడా లేదా అది కావాలి. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు లేండి, దాని ఏముంది, నేను ఇట్లా, నేను అట్లా, నేను ఇట్లా, పలానా చెప్పుకుంటాం. మన గురించి మనం మంచి చెప్పుకోకపోతే చెడు చెప్తామా? కానీ దావీదు గురించి దావీదు చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. యోబు గురించి యోబు చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు? భూమి మీద నా భక్తుడైన యోబును చూశావా? హల్లెలూయా. ఆయన నీతిమంతుడుగా నా కోసం నిలబడ్డాడు. ఆయన నా ప్రియమైన సోదరుడా, ఈ రోజున మనం మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ మనం గమనిస్తే ఆయన మన గురించి చెప్పాలి. దావీదుని ఏమన్నాడంటే ఈయన నా హృదయానుసారుడు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సోదరుడా, మనం గొప్ప వాటిని ఆశించొద్దు, తగ్గు వాటి యందు మన మనసు ఉంచాలి. ఎందుకంటే ఆ గొప్పవి ఎప్పుడైనా మనకు ప్రమాదంలోకి తీసుకెళ్తాయి, కానీ మనం తగ్గు వాటి మీదనే మనం ఆసక్తి పెట్టాలి. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యొక్క బయోడేటాను చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నేను అబ్రహాం దేవుణ్ణి,
యాకోబు దేవుణ్ణి, ఈ ముగ్గురు ఎవరు మంచోళ్ళు కాదు. అబ్రహాం భార్యను పట్టుకొని ఏమన్నాడు, చెల్లి అన్నాడు. పెద్ద సమస్య అయిపోయింది అది. ఆ రాజు వచ్చి, అయ్యా నువ్వే కదా చెప్పిందంటే నేనే చెప్పిన. మరి యాకోబు అనే పేరుకు మోసగాడని అర్థం. నా ప్రియమైన సోదరుడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్పాడు ఆయన. ఎందుకంటే వారిని మార్చిన దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయనే అలాంటి చెప్తే మనం ఏం చెప్తామంటే, అన్ని గొప్పలు చెప్తే ఏముండయి, ఎనుగుల సాట ఎనుగులనే ఉంటుంది. కానీ మనం చెప్పుకునేవి అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి, గొప్ప గొప్పగా ఉంటాయి. ఏదేదో చెప్తాం, ఏముండదు, మళ్ళా ఏమనుంటుందో ఏముండదు. కానీ దేవాది దేవుడి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన అంతగా మహిమపరచబడ్డాడు. అందుకని దేవుని ప్రవక్త అన్నాడు, మనం ఇదిగో పైకి వెళ్ళే మార్గం కిందికి ఉన్నది అన్నాడు ఆయన. మనకు డబ్బు వస్తున్నప్పుడు తగ్గించుకోవాలి, మనం గొప్ప వాళ్ళం అవుతున్నప్పుడు తగ్గించుకోవాలి, మనకు ఉద్యోగం వచ్చినప్పుడు తగ్గించుకోవాలి, మనకు ఆస్తి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు అంచెలంచెలుగా దేవుడు పైకి లేపుతాడు. ఒకవేళ నువ్వు హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు. అర్థమైందండి? దేవుడు రివర్స్ ఉన్నాడు ఆయన. నువ్వు హెచ్చించుకుంటే ఆయన తగ్గిస్తాడు, నువ్వు తగ్గించుకుంటే ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు పాతాళం మట్టుకు తగ్గించుకున్నాడు, దేవుడు ఆయనను పరలోకం మట్టుకు ఆయన హెచ్చించాడు. మరి పరలోకంలో ఉన్న కుటుంబమైనా భూమి మీద ఉన్న కుటుంబమైనా ప్రతి కుటుంబము యేసు నామములో మోకాళ్ళు వంగవలసిందే. ఆమెను చెప్దామా? అంత గొప్పగా హెచ్చించాడు ఆయన. మరి నా ప్రియమైన సోదరుడా, పైకి వెళ్ళే మార్గము ఎల్లప్పుడూ కిందికే ఉంది, ఎల్లప్పుడూ కిందికే ఉంది. ఎప్పుడు మనం తగ్గించుకోవాలి, ఎప్పుడు మనం దీనత్వంలో రావాలి. చూడండి, బ్రదర్ గవర్నమెంట్ టీచర్, ఆయన కింద కూర్చొని వినవలసిన పరిస్థితి ఏమైనా ఉందా? కానీ ఆయన దేవుని వాక్యం ఆయన లోపల పనిచేసింది కాబట్టి ఆయన అట్టున్నాడు. నా ప్రియమైన సోదరుడా, వాక్యం మన లోపల పనిచేసినప్పుడు మన హోదాను మనం చూడం. మన డీడీలు, డిప్లొమాలు, లేకపోతే బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఎవరు మాటినా, 10 లక్షలు లేకపోతే ఇంటా. కానీ 10 లక్షలు ఉంటే నేను ఈయన, 20 లక్షలు ఉంటే నేను మాటినా, 30 లక్షలు ఉన్నాయి కాబట్టి నేను మాట. అది కరెక్ట్ కాదండి. ఆ 30 లక్షలు ఎవడో క్రైమ్ బ్యాచ్కి దేవుడు పట్టిస్తాడు, ఇవి కొట్టేయరా అని చెప్పి. అక్కడ కూర్చొని కంప్యూటర్ కొట్టి నీ అకౌంట్లో ఉన్న డబ్బులు వాడు దొబ్బెత్తాడు. దేవుడు తలుసుకుంటే ఆయనకు పెద్ద పనే కాదు. అందుకని మనం ఎల్లప్పుడూ దీనునిగా ఉంటే ఆయన కాపుదల ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది, ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన కుటుంబం పైన ఉంటుంది, ఆయన భద్రత ఎల్లప్పుడూ మన పిల్లల పైన ఉంటుంది. కాబట్టి మనము తగ్గించుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ముందుకు పోవాలి. ఆమెను చెప్దామా? కనుక నా ప్రియమైన సోదరుడా, ఎప్పుడైనా గొప్ప గొప్ప కార్యాలు చేసే ముందు దేవుడు తన దూతలను పంపిస్తుంటాడు. మరి మొదటి రాకడకు ముందుగా ఒక దూతను పంపాడు. ఆయన వచ్చి మరియతో మాట్లాడాడు. ఏం పేరు ఆ దూత పేరు? చాలా పెద్ద దూత ఆయన, గాబ్రియేల్ దూత వచ్చింది. గాబ్రియేల్ దూత వచ్చి, మరియా నీకు శుభం, మరి నీకు ఆ కన్యక ఎవరో కాదు, యెషయా గ్రంథంలో చెప్పబడ్డ కన్యక అది నీవే, నీవు దీనికి ఆమేన్ అన్నట్లయితే యేసును కనేది నీవే అని చెప్పింది. ఆమెను చెప్దామండి. ఒక పెద్ద దూత వచ్చి వర్తమానాన్ని తీసుకొని అక్కడికి వచ్చి నీకు శుభము అన్నది. మరియా ఏం ఆలోచించలే, ఆమేనని చెప్పింది ఆమె. మనం కూడా దేవుని వాక్యానికి ఆమేనని చెప్పాలా. కారణాలు వెతకొద్దు, సాకులు వెతకొద్దు, లేకపోతే సోకులు పడే సాంప్రదాయం మన దగ్గర ఉన్నదనుకో, వాక్యంతో మనం ముందుకు వెళ్ళలేం. ఈ సాకులు సోకులు ఇవన్నీ వద్దు. దేవుని వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. శుభము అన్న వెంటనే ఆమేనని చెప్పింది ఆమె. ఏం చేసింది ఆమె? హృదయంలోకి వాక్యమును తీసుకున్న, కానీ దాని వెనక వచ్చే కష్టాలు ఆమె ఆలోచించలే. మరి ఊరికనే ఆమె వాక్యాన్ని మోయగలదా? ఎన్ని నిందలు పడాలా, ఎన్ని అవమానాలు పొందాలా? అందుకని దేవుని యొక్క ప్రవక్త అన్నాడు, శ్రమలు నిందలు అనేటివి మనకు అది ఏమిటంటే ఈ శోధనలన్నీ అవి మనకు ఒక ఆభరణం లాంటివి అట. అవన్నీ మనలా దీవిస్తాయి, నడిపిస్తాయి, మనం ఏ విధంగా జీవించాలో ముందుకు నడిపిస్తాయి. బ్రదర్తో సాక్ష్యం చెప్పిద్దాం అనుకున్నా, కానీ ఇప్పటికీ ఆలస్యమైందని ముందుకు వచ్చాడు. చాలా కష్టాలు పడుతూ దేవుడు ఆయనను ముందుకు నడిపించాడు. ఈరోజు తల ఎత్తుకునే పరిస్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఆయన ఒక్కడే కాదు, ఇక్కడ ఉన్న అందరికీ సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. అవును నా ప్రియమైన సోదరుడా, మరి మనం ఆ వాగులో చూస్తే ఒక రాయి కొట్టుకొని వస్తుంది, ఇంత పెద్దగా ఉంటుంది రాయి. అలలతో కొట్టుకొచ్చి చూస్తే కొన్ని రాయిలు సాపుగా ఉంటాయి,
కానీ అది ప్రారంభంలో స్టార్ట్ అయినప్పుడు కొట్టుకొని రావడం ప్రారంభించడం ఇంత పెద్దగా ఉండొచ్చు, 4 మూలలు 5 మూలలు ఉండి కిందికి మీదికి ఉండొచ్చు. కానీ అలలు కొట్టి 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 ఏం చేసినాయి? సాపుగా చేసేసినాయి. అదేవిధంగా మన లోపల ఉన్న గర్వం, మన లోపల ఉన్న అహంకారం, మన లోపల ఉన్న ఆ లోబడలేని పరిస్థితి, లేకపోతే మన లోపల ఉన్న కోపం, మన లోపల ఉన్న అసూయ, మన లోపల సమస్తమును దేనితో దేవుడు శుద్ధి చేస్తాడంటే శ్రమలను బట్టి. అందుకని దావీదు మహారాజు అన్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమలు ఏమి నేర్పిస్తున్నాయి? మనకు దీనత్వం నేర్పిస్తున్నాయి. శ్రమలు ఏమి నేర్పిస్తున్నాయి? ఓపిక నేర్పిస్తున్నాయి. శ్రమలు ఏమి నేర్పిస్తున్నాయి? సహనాన్ని నేర్పిస్తున్నాయి. శ్రమలు ఏమి నేర్పిస్తున్నాయి? ఎదురు చూడడాన్ని నేర్పిస్తున్నాయి. శ్రమలు ఏమి నేర్పిస్తున్నాయి? ఆ శ్రమలన్నీ మనకు అది ఆశీర్వాదం కొరకే వస్తున్నాయి. అందరం ఆమె చెబుదామా? అందుకనే బాగా భారం భరించిన వ్యక్తి తొందరపడడు, ఎగరడు, దునకడు, ఓపిక ఉంటాడు. ఎందుకంటే అన్ని దెబ్బలు తగిలి 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 ఉంటాయి కాబట్టి ఆయన మెల్లగా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా కాసిన చెట్టుకే తగులుతాయి రాళ్ళన్నీ, కాయని చెట్టుని ఎవరు కొట్టరు. ఒక తీయ మామిడి చెట్టు ఉందనుకో, వచ్చినోడు దాన్నే కొడతాడు, పోయేటప్పుడు దాన్నే కొడతాడు. పుల్ల చెట్టు ఏదైనా మామిడి చెట్టు ఉందనుకో, దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. అందుకని బైబిల్ చెప్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఒకదాని తర్వాత ఒకటి రెడీగా ఉంటాయి, ఒక సమస్య తర్వాత ఒకటి రెడీగా ఉంటాయి. నువ్వు అనుకుంటావు ఏంటి ఈ సమస్యలన్నీ? నేను అయ్యగారి దగ్గరకు, ఆయన దగ్గరికి, ఈయన దగ్గర తాయిత కట్టించుకుంటూ పోతే ఇంకెక్కువ అవుతాయి. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు, నిన్ను మలచడానికి వస్తున్నాయి, నిన్ను సరిదిద్దడానికి వస్తున్నాయి, ఆయన పోలికలో నిన్ను సరిచేయడానికి వస్తున్నాయి. అందుకని నువ్వు అనాలి, ప్రభువా ఎంతసేపు నన్ను పరీక్షిస్తావు పరీక్షించు, ఇంకా నా లోపల ఏమైనా తప్పిదాలు ఉంటే ఈ యొక్క కొలిమిలో నన్ను వేసి కాల్చి. అందుకనే ఆ కౌన్సిల్ వాడు ఏం చేస్తాడు, ఒక రింగును బంగారాన్ని తీసి లోపలేసి మొత్తం మంట పెట్టి 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 దాన్ని తీసి మళ్ళీ పక్క పెట్టాడు, సుత్తెపడతాడు. అనుకునే రూపు వచ్చేదాకా కొడతా అంటాడు. దేవుని దగ్గర నువ్వు మొక్కరించి ప్రభు ఈ శ్రమలు తీసేయడు. ఎట్లా తీసేస్తాడు? నీ లోపల కోపం పోలే. ఆయన ఎట్లా తీసేస్తాడు? తీయడు, ఇంకా ఎక్కువ మంట పెడతాడు. ఆయన తీసి ఏం చేస్తాడు? ఆయన పోలికలో, ఆయన సారూప్యంలో, ఆయన ప్రతిబింబము నీ లోపల కనబడేంత వరకు కొడుతూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు. ఇప్పుడు అక్కడికి వచ్చాను గాబ్రియేలుతో. ఆ యొక్క గాబ్రియేలు పెద్ద దూత. మనకు తెలుసు పరలోకంలో 3 ప్రధానమైన దూతలు ఉన్నారు, లూసిఫర్, గాబ్రియేలు వచ్చిందంటే మామూలు విషయం కాదు. చాలా మంది చిన్న దూతలు ఉన్నారు, కానీ గాబ్రియేలు వచ్చిందంటే దేవుని చిత్తమైతే ఈ దూతల గురించి మాట్లాడదాం. ఈ దూతల పనులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. మరి నా ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ గమనిస్తే ఈ సెరాపులేంది, కెరూబులేంది, గాబ్రియేలేంది, మికాయేలేంది, ఆ మాచిపత్రి అనే దూత ఏంది, మిగతా దూతలేంది, శరాపుల పని ఏంది, కెరూబుల పని ఏంది, వీటన్నిటి గురించి ఒకసారి ధ్యానించదు మంచిగా చక్కగా టైం ఉంటే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంది. ఇప్పుడు ఈ గాబ్రియేలు పని ఏంది? యుద్ధం చేసే దూత కాదు, ఆయన సమాచారాన్ని పట్టుకొని వచ్చే దూత. హల్లెలూయా. ఆయన దిగిందంటే పెద్ద మ్యాటరే ఉంటుంది అక్కడ, అవునా కదండి? మరియానికి శుభం అనగానే ఆమెకు దడ పుట్టింది. నాకు శుభమా? ఏంటయ్యా, నీవు గర్భవతి కాబోతున్నావు. నేనా? నాకు వద్దు. ఏంటి, ఇంకా నాకు పెళ్ళి కూడా కాలే, ఇదేంది అనలే ఆమె అని చెప్పింది అంతే. హల్లెలూయా. వెనక మరి వచ్చే సమస్యలన్నీ ఏమన్నా కానీ దేవుడు నాతో ఉండాలనుకున్నది ఎవరేమన్నా అనుకొని, ఇక అనుకునేటోని మనం పట్టించుకుంటే ముందు పోలేం. వాడు మంచోడు అంటాడు, వాడు షెడ్డోడు అంటాడు, వాడు ఇట్ట అంటాడు, అట్ట అంటాడు. వాళ్ళ కోసం బతికితే 3 రోజులు చచ్చిపోతాం మనం. ఎవడేమన్నా అనుకోని నాకేంది, మనం దేవుడు ఏమనుకుంటున్నాడో అది కావాలా. హల్లెలూయా. దేవుడు ఏమనుకుంటున్నాడో దాన్ని మనం చూడాలి. నా ప్రియమైన సోదరుడా, మరియ దాన్ని ఏమనలేదు, కానీ ఆమె ఏమన్నదంటే నీకు శుభం అన్న వెంటనే ఆమేన్ అని చెప్పింది అంతే. మరి ఆ వాక్యం ఆమె గర్భంలో పడ్డది. శ్రమ స్టార్ట్ అయింది, నిందలు స్టార్ట్ అయినాయి, ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఆయనను ఆమె ఆమేన్ 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 అని చెప్తుంది. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము, ఈ వర్తమానం అనేది నీ హృదయంలో పడ్డట్లయితే మరి నీకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ప్రతి దానికి నువ్వేం చెప్పాలా? ఆమేన్ ఆమేన్. లోకమేమనుకునే పర్లేదు, ఆమేన్, దేవునికి స్తోత్రం, నేను వాక్యమును కలిగి ఉంటా, వర్తమానంను కలిగి ఉంటా అని చెప్పి నువ్వు అనాలి. అప్పుడేమైనా సోదరుడు ఎప్పుడైతే ఈ కార్యం తెలిసిందో, మరి జకరియా, ఎలిజబెత్ ఉన్నారు. ఇక్కడ చాలా కార్యాలు ఉన్నాయి. జకరియా, ఎలిజబెత్. మరి ఎలిజబెత్ గొడ్రాలు అయి ఉన్నది. చూడండి, ఆ యొక్క శారా ఉన్నది,
పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. హన్నా ఉంది, పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. మరి హగర్ ఉంది, ఆమెకు కూడా చాలా సంవత్సరాలు అయింది, మరి అక్కడ పెద్దగా పిల్లలు లేరు. కానీ ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళలాంటి పరిస్థితి కాదు మరి, అది అసలు పెళ్ళే కాలే. ఈమెది ఇంకో పోర్షన్, ఈమెది అసలు ఈమెకు ఆధారం లేకుండా అయిపోయింది. ఎవరైనా ఇలా బైబిల్లో ఉన్నారా అని చూడడానికి కూడా లేదు. అరే మనం అనుకుంటాం షారకు కాలేదా, వాళ్ళకి కాలేదా, వీళ్ళకి కాలేదా, ఏదో ఒక రోజు దేవుడు నన్ను దర్శిస్తాడు ఇట్లా అనుకోవడానికైనా అది ఉంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితే లేదు. కానీ ఆమె దేవుని వాక్యాన్ని నమ్మింది. హల్లెలూయా. ఆ ప్రియమైన సోదరుడా, సరాసరిగా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. మరి అప్పటికే ఆమె చాలా సంవత్సరాల తర్వాత గర్భం ధరించిందట. గొడ్రాలై ఉండేను. దేవుడు ఆమెను దర్శించినప్పుడు ఆమె గర్భం ధరించింది. 6 నెలలు అయింది. ఆ కుమారుడు లోపల చచ్చిపోయిండు. కదలడం లేదు, మెదలడం లేదు. ఎందుకంటే తల్లికి లోపల తెలిసిపోతుంది బిడ్డ ఎడ తిరుగుతున్నది ఏందనే సంగతి. ఎవరికి తెలుస్తుంది? తల్లి ముసి నవ్వులు నవ్వుకుంటుంది. వీడిటి తిరిగిండు, వీడిటి తిరిగిండు, వీడి తనకురా అంటాడు. కానీ బయట ఉన్నకి ఏం తెలుస్తుంది? పిచ్చిదా అయింది, తనకంటుంది, ఎడ తిరిగిన అంటుంది. ఎవరైతే వాక్యాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది, బయటలో తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిచ్చోని దగ్గర పోయారే, నువ్వు పిచ్చోని వీరా అంటే వాడేమంటాడు? నిన్ను చూసి నువ్వే పిచ్చోని వీరా అంటాడు. వాని పిచ్చి వానికి ఆనందం, మన పిచ్చి మనకు ఆనందం. హల్లెలూయా. నా ప్రియమైన సోదరుడా, ఎవరు పిచ్చి వాళ్ళకే ఆనందం. కనుక ఇప్పుడు ఆ పిచ్చోడు ఎంత ఆనందంగా ఉంటాడంటే అప్పుడప్పుడు నేను చూస్తే వానికి సరిగా బట్టలు ఉండవు, సరిగా తిండి ఉండదు, ఏముండదు. ఎన్ని దోమలు కొడితే ఆయన వానికి జ్వరం రాదు. మనం ఫ్యాను, ఏసీ, అది ఇది అన్నీ పెట్టుకొని దుప్పట్లు కప్పుకున్నా మనకు జ్వరాలు. వాడు ఎక్కడ పడుకుంటాడో తెలియదు. ఇక అనుకుంటే దేవుడే వానికి భద్రత ఇస్తాడు. హల్లెలూయా. వాడు మరి డాక్టర్ దగ్గర పోయి 2 సూదులై నాకు జ్వరం వచ్చిందంటాడా? అసలు వాని మైండే సరిగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సోదరుడు గమనించండి. మరి ఎలిజబెత్ దగ్గరికి పోయినప్పుడు ఎలిజబెత్ ఎవరికి చెప్పుకోవట్లే. ఎందుకంటే ఏం జరుగుతుందో ఆమెకే తెలుతలే. ఓ మూమెంట్ లేవు, ఏం లేవు, ఏది లేదు, చెప్పుకోవడానికి కూడా లేదు. అర్థమైందండి? అందుకనే ఒక తల్లి ఎప్పుడైతే ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ అయిందో తల్లి యొక్క స్వభావం వస్తుందట. ఆమె లోపల ఒక ఆమె ఫేస్ను మనం చూస్తే ఒక మాధుర్యమైన రూపం ఆమె లోపలికి వస్తుంది. ఒక దూత ఆవరించి ఉంటుంది ఆమె. నా ప్రియమైన సోదరుడు గమనించండి, ఆడికి పోతే అసలు సప్పుడే లేదు. ఇప్పుడు మరి ఏమని చెప్పిందంటే, నీకు ఒక సమాచారం తెలియజేస్తా నీకు అన్నది ఆమె. ఏంటి అని అడిగితే, మరి గాబ్రియేలు దూత నాకు ప్రత్యక్షమైంది, నీకు శుభము అన్నది, ఇదిగో నువ్వు ఒక కుమారునికి అనబోతున్నావు అని చెప్పింది, ఆయన పేరు యేసు అని అన్నది. హల్లెలూయా. యేసు అనే పదం ఎప్పుడైతే ఈమె నోటి నుండి వచ్చిందో యోహాను లోపల ఆమేన్ 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 అని గంతులేస్తున్నాడు. ఎలిజబెత్ గర్భంలో చనిపోయిన యోహాను ఎప్పుడైతే యేసు అనే మాట వినబడ్డదో ఆయన లోపలికి జీవం వెళ్ళిపోయి గంతులు వేయడం మొదలుపెట్టాడు. మరి గర్భంలో ఉన్న యోహానే గంతులు వేస్తే బయట ఉన్న మన సంగతి ఏంది? ఈరోజు 6 నెలలు కదలని మెదలని యోహానికే జీవం వస్తే మరి మన సంగతి ఏంది? అంత గొప్ప నామం అది. ఎప్పుడైతే యేసు అన్నదో ఇక్కడ మెదులుతున్నాడు. ఇన్ని రోజులు సప్పు లేవురా, ఇప్పుడేంద్రా, హల్లెలూయా ఆమేన్. అప్పుడు ఆమె ఎలిజబెత్కి అర్థమైంది మరియ చెప్పేది నిజమని. ఎందుకంటే ఈ లోపల కార్యం జరుగుతుంది, ఇక్కడ గంతులేస్తుంది. అక్కడికి సరాసరిగా ఎలిజబెత్ దగ్గరికి ఎందుకు పోయిందంటే, ఎలిజబెత్ యొక్క గర్భములో ప్రవక్త ఉన్నాడు. వాక్యము ప్రవక్త యొద్దకు వెళ్తుంది. ఏ స్త్రీ దగ్గరికి మరియ వెళ్ళలేదు, కానీ సరాసరిగా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే అక్కడ వాక్యం ఉచ్చరించబడ్డదో, ఆయన నామం ఉచ్చరించబడ్డదో, వెంటనే జీవమును పొందుకున్నాడు యోహాను. గంతులు వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఎలిజబెత్కి అర్థమైంది. ఏమని అర్థమైంది? ఇది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ గంతులు వేస్తున్నాడు, మావుడు గంతులు వేస్తున్నాడు, ఇది కరెక్ట్. హల్లెలూయా. నా ప్రియమైన సోదరుడా, మరి ఈ రోజున మనం గమనించినట్లయితే చూడండి, ఆయన ఆ కార్యమును జరిగించాడు. ఆయన మరి యోసేపు ఈ కార్యం అంటే ఆమె గర్భవతిగా ఉండడాన్ని చూసి రహస్యంగా విడిచిపెడదామని ఆయన అనుకుంటే, ప్రభు దూత మళ్ళీ ఏం చేసింది? యోసేపునకు ప్రత్యక్షమైంది స్వప్నం ద్వారా, కళ ద్వారా.
వచ్చేమన్నది, నీ భార్య అయిన మరియను విడిచిపెట్టొద్దు, ఆమె గర్భమును ధరించింది, పరిశుద్ధాత్మను బట్టి ధరించింది. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు మనల్ని ఇంకా దర్శించేవాడై ఉన్నాడు. ఆయన మన కలవరములన్నిటిని తొలగించువాడై ఉన్నాడు. మన సంకటములన్నిటిని కుదుర్చువాడై ఉన్నాడు. మన ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చువాడై ఉన్నాడు. ఒక్కసారి నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రతి సమస్యకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు.